క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది చూసేద్దామండి. ఈ వీడియోలో మనం వచ్చేసి వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్స్. ఇప్పుడు వచ్చేసి వీడియోకి వెళ్ళిపోదామండి. నేను వచ్చేసి సైడ్లో ఒక కరెక్ట్గా ఉండడం కోసం ఒక లైన్ అనేది గీసేసుకుంటున్నాను స్ట్రేట్గా. ఒక లైన్ అదంతా వేస్ట్ అండి. ఇంకొక పావించ్ అనేది ఖర్చుల కోసం తీసుకున్నాను. ఆ తర్వాత బ్లౌజ్ తీసుకొని హైట్ అనేది చూసుకోవాలి. హైట్ చూసుకున్న తర్వాత పైన సైడ్ కూడా షోల్డర్ జాయింట్ల కోసం ఒక పావించ్ ఖర్చులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను నడుము అనేది ఇప్పుడు కింద డ్రా చేసుకుంటున్నాను. ఆది బ్లౌజ్ తీసుకొని నడుము కొలత 4 భాగాలుగా చేసుకొని నడుము అనేది గీసేసుకున్నాను. డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు అది డాట్ల కోసం అండి. 2 ఇంచ్ ఖర్చుల కోసము. బ్యాక్ సైడ్ డాట్లు అనేది వస్తాయి కదా, 1 ఇంచు డాట్ల కోసం అండి. ఆ తర్వాత మొత్తం ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. నాకు మొత్తం 11 వచ్చింది. దానికి ఒక పాయింట్ కలుపుకొని 12 ఇంచులు అనేది మనం పైన చెస్ట్ సైడ్ అనేది మనం డ్రా చేసుకున్నామండి. డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకోవాలండి. చెస్ట్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేస్తాను చూడండి, కరెక్ట్గానే వచ్చింది. నేనైతే షోల్డర్ కోసం నేను నెక్ షోల్డర్ మొత్తం వచ్చేసి 5.5 అనేది తీసుకుంటున్నానండి. ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్, అందుకనే 5.5 తీసుకున్నాను. చిన్న సైజు బ్లౌజ్ అయితే 5 తీసుకోండి. 5.5 తీసుకున్న తర్వాత నేను 3 ఇంచులు షోల్డర్కి అనేది తీసుకున్నాను. ఆ తర్వాత మిగిలిందంట నెక్ కట్ చేస్తానండి నేను. ఇప్పుడైతే చంక అనేది డ్రా చేసుకుందామండి. నేనైతే చంక కూడా 5.5 అనేది తీసుకున్నానండి. 5.5 తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్నాక నేనైతే 1.5 అనేది కట్ చేస్తున్నాను. చంక లోతుకు 1.5 అనేది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని స్కేల్ అనేది తీసుకొని చంక రౌండ్ అనేది గీసేసుకోవాలండి. అప్పుడు మనకు స్కేల్ ఉంటే ఈజీగా చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది. స్కేల్ లేకుండా కూడా గీసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూద్దామండి. నేను ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి సెంటర్లో ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ నెక్ సెంటర్ ఎప్పుడు ఎంత వచ్చింది అనేది చూసుకోవాలండి. చూడండి, ఆ సెంటర్ బట్టి మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నేను ఒక లైన్ అనేది ఖర్చులకు ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకొని ఆ తర్వాత లైన్ అనేది డ్రా చేసిన. లైన్ డ్రా చేసుకొని నేను 2.5 అనేది తీసుకుంటున్నా. 2.5 పైన షోల్డర్ కూడా 2.5 పెట్టినాం కదండి. నెక్ అనేది కింద కూడా 2.5 తీసుకుంటున్నా. మీకు డీప్ కావాలంటే 3 ఇంచుల వరకు తీసుకోవచ్చండి. నేనైతే ఈ కస్టమర్ డీప్ ఏం తొడగారు, అందుకనే నేను 2.5 తీసుకుంటున్నాను. మీరు డీప్ పెట్టుకునే కస్టమర్స్ ఉంటే 3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. చూడండి, నేను చక్కగా రౌండ్ అనేది డ్రా చేసుకున్నాను. బ్యాక్ డాట్స్ చూద్దాము. నెక్ నుంచి 4 ఇంచుల హైట్, 4 ఇంచులు పొడవు అనేది తీసుకొని డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే హైట్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. వెడల్పు అయితే 4 ఇంచులే ఉంటుంది. డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ అండి, క్రాస్ ఎట్లా కట్ చేసుకోవాలనేది చూసేద్దామండి. మనం కట్ చేసుకున్న క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, అది క్రాస్గా అనేది వేసుకోవాలండి. నెక్ షోల్డర్ చంక ఉంటుంది కదండి, షోల్డరు సైడ్లో చంక సైడు రెండు ఒక సైడ్ వచ్చేటట్టు వేసుకోవాలండి. మనం స్ట్రైట్ పీస్ ఉంటుంది కదా, ఆ స్ట్రైట్కి ఒక సైడ్ వచ్చేలాగా వేసుకుంటే షోల్డర్ క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. మనం క్రాస్గా తీసుకోవాలి అంతే. ఇట్లా వేస్తే పర్ఫెక్ట్ క్రాస్ అనేది వస్తుందండి. చూడండి, వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని ఆధారంగా మనమైతే మొత్తం డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత మనం వచ్చేసి చంక తీసుకోవాలి. చంక వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకొని నేను గీసేసుకొని మార్క్ చేసుకొని గీసేసిన. చూడండి, చంక ఫస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ అండి, ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్కుల పట్టి నుంచి మనం డ్రా అనేది చేసుకోవాలండి. ఉక్కుల పట్టి నుంచి చూసుకున్నట్టయితేనే మనకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి. ఉక్కుల పట్టి నుంచి కరెక్ట్గా చూసుకొని 1/2 ఇంచు కుట్ల ఖర్చు కోసం పైనకి తీసుకోవాలి. ఆ తర్వాత కిందికి
క్రాస్ బెల్ట్ వరకు ఎంత వస్తుంది అనేది కరెక్ట్గా మనం చూసుకోవాలండి. క్రాస్ బెల్ట్ వరకు చూసుకున్న తర్వాత డ్రా అనేది చేసుకోవాలండి. ఒక మార్క్ ఇచ్చుకొని డాట్స్ కోసం ఒక పావు ఇంచు, కుట్ల కోసం ఒక పావు ఇంచు ఖర్చుల కోసం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత డ్రా వేసుకోవాలి. ఆ తర్వాత చంక దిక్కు మనం మెయిన్ కుట్లు వేస్తాం కదా అండి, ఆ సైడ్ ఎంత వచ్చింది అనేది ఆది బ్లౌజ్ తీసుకొని కొలుచుకోవాలండి. కొలుచుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. కొలుచుకున్న తర్వాత నేను మొత్తం హైట్ గుడంగా కొలచాలి. హైట్ గుడంగా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసిన చూడండి ఎలా వచ్చింది అనేది మీకు చూసే వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. డాట్స్ కోసం అండి. మెయిన్ డాట్స్ అయితే నేను హైట్ వచ్చేసి 2.5, పొడవు ఇట్లా వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉండేటట్టు మెయిన్ డాట్ తీసుకున్నాను. ఆ తర్వాత డాట్స్ నార్మల్గా హైట్ మనం కప్ షేప్ని బట్టి డాట్స్ అనేది వేసుకోవాలండి. మొత్తం డ్రా చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలండి. అంతే ఈజీ. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ వచ్చేసి 4 మడతల మీద క్లాత్ అనేది వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత క్లోజ్ వచ్చే మన దగ్గర ఆపోజిట్ వచ్చేసి ఓపెన్లో వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఒక లైన్ అనేది స్ట్రైట్గా హెచ్చు తగ్గులు రాకుండా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఒక పావించ్ అనేది వదిలేసుకొని ఆ తర్వాత హైట్ ఎంత ఉందో అంత అనేది డ్రా చేసుకోవాలి. హైట్ డ్రా చేసుకున్నాక పైన కూడా ఒక పావించ్ ఖర్చుల కోసం తీసుకోవాలి. ఆ తర్వాత డౌన్ వచ్చేసి 3 ఇంచ్ అనేది కింద తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకొని చంక వెడల్పు ఎంత ఉందో మనం కొలుచుకోవాలండి. కొలుచుకున్న రౌండ్ ఎంత ఉందంటే అది కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి 8.5 ఉందండి. 8.5కు ఒక మార్క్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో డ్రా చేసుకొని మనము కరెక్ట్గా అనేది డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను బ్లౌజ్ మనం కట్ చేసుకుని ఉంటాం కదా బ్యాక్ పార్ట్ బ్లౌజ్, అది తీసుకొని ఒక పావించ్ ఖర్చుల కోసం వదిలేసుకొని చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే ఆడ వరకు కరెక్ట్గానే వచ్చింది. ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి నాకైతే సైడ్ జాయింట్ల కోసం మనం క్లాత్ ఉంటుంది కదా ఖచ్చితంగా మనం అనేది జాయింట్ చేయాల్సి వస్తుంది. ఇది పెద్దది కాబట్టి ఎక్కువ జాయింట్లు అనేది పడుతుందండి. అది కుట్టేటప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడైతే క్రాస్ బెల్టులు అనేది కట్ చేసుకుందామండి. క్రాస్ బెల్టులు బ్యాక్ సైడ్ మొత్తం ఎంత ఉంటుందో అంత అనేది తీసుకోవాలండి. హైటు తీసుకున్న తర్వాత మనము ఉక్కులపట్టి సైడ్ వచ్చేసి 4 ఇంచులు, మధ్యలో వచ్చేసి 3 ఇంచులు, లాస్ట్కి వచ్చేసి 3.5 ఇంచులు వచ్చేటట్టు ఒక మార్క్ అనేది ఇచ్చుకోవాలి. మార్క్ ఇచ్చుకున్న విధంగా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇంతే ఈజీ అండి. ఇదైతే క్రాస్ బెల్ట్ అయితే ఈజీగా కట్ చేసుకున్నాం కదా. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి ఛానల్లో పోస్ట్ చేస్తాను. తప్పకుండా చెక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి. వీడియో ఇంతే.